ఒకానొక సమయంలో చుల్బులాపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడి వాళ్లందరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు. అందరి దగ్గర డబ్బైతే ఎక్కువగా ఉండేది కాదు, కాని అందరికీ చాలా గొప్ప మనసు ఉండేది. అక్కడి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఎవ్వరికీ ఎటువంటి పరిష్కారమూ దొరకలేదు. అప్పుడే ఒకరోజు ఆ ఊరికి ఒక మంత్రగాడు వస్తాడు. ఊరి సర్పంచ్ ఇంకా కొంతమంది అక్కడ అతని మాటలు వినడానికి ఒక చోటికి చేరతారు. రండి రండి, అందరూ రండి, నా గొప్పతనాన్ని గురించి తెలుసుకోండి. అంత గొప్ప పని అసలు నువ్వేం చేశావు? నీ గురించి తెలుసుకోవడానికి? చాలా బాగుంది, మంచి ప్రశ్న. నా గొప్ప పని చూస్తేనే కదా నా గురించి తెలుసుకుంటారు. సరే మరి చూపించు. ఇప్పటికే మేము చాలా సమస్యల్లో ఉన్నాం, కాస్త మనసుకు ఆహ్లాదం కలిగించు. కానివ్వు. సమస్య? సమస్య, దానికి నేను పరిష్కారాన్ని. మంత్రగాడు నల్ నేను. అలాగా? అయితే నువ్వు నాకు పరిష్కారం చెప్తావా? మాకున్న డబ్బులోటిని నువ్వు తీరుస్తావా? దానికి నాకు నా 2 షరతులకు అంగీకరించాలి. మొదటిది, ఎంత అవసరం ఉంటుందో అంతే డబ్బు తీసుకోవాలి. ఇక రెండవది, ఒకవేళ అత్యాశకు గురై ఎక్కువ డబ్బు తీసుకుంటే దానికి తగ్గట్టు అనుభవించాల్సి ఉంటుంది. అలాగే, మీరు ఎలా చెప్తే అలానే చేస్తాము. సరే, తలరాత. గుహలోకి వెళ్ళి తిరగలి తిప్పితే బోలెడంత డబ్బు వస్తుంది. స్వార్థంతో తిరగలి తిప్పితే స్వార్థం తిరగలి వలలో ఇరుక్కుంటారు. పదండి అందరూ, తిరగలి తిప్పడానికి గుహలోకి వెళ్దాం. మీకు ధన్యవాదాలు. వెళ్ళండి వెళ్ళండి, బోలెడంత డబ్బు తెచ్చుకోండి. ఊరి వాళ్లందరూ గుహ దగ్గరికి వెళ్తారు. మంత్రగాడు ఒంటరిగా నిలబడి అక్కడ నవ్వుతూ ఉంటాడు. ఇరుక్కున్నారు, స్వార్థంలో ఇరుక్కున్నారు. సర్పంచ్, రాము, లలిత్, రంభ ఊరి బయట ఉన్న ఆ గుహలోకి చేరుకుంటారు. వాళ్ళు అక్కడ ఉన్న ఆ తిరగల్ని చూస్తారు. సర్పంచ్ గారు, ఆ మంత్రగాడు చెప్పింది నిజమే. అవును, ఇక మన ఊరు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంతకు ముందు ఉన్నట్టు. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువ అవసరం వస్తే మనం ఈ తిరగలి సహాయం తీసుకోవచ్చు. ఆ మంత్రగాడు చెప్పినట్టు మన స్వార్థానికి గురై దీనిని ఎక్కువగా ఉపయోగించకూడదు. మీ ముగ్గురి మాటలు సరైనవే. ఇప్పుడు ఉన్న సమస్యను తీర్చడానికి ఒక్కొక్కసారి తిప్పుదాం. దానితో ఎంత డబ్బైతే వస్తుందో దానితోనే సరిపెట్టుకుందాం. అలాగే సర్పంచ్ గారు. అందరూ ఒక్కొక్కసారిగా తిరగల్ని తిప్పుతారు. అందులో నుంచి బంగారం వస్తుంది. ఇందులో నిజంగానే మాయ ఉంది. బంగారం బయటికి వస్తోంది. నాకైతే ఇది సరిపోతుంది. ఇక 1 సంవత్సరం కోసం ఎంతకంటే డబ్బు నాకు అక్కర్లేదు. అవును సర్పంచ్ గారు, మిగతాదంతా మనం కష్టపడి సంపాదిద్దాం. సరే, ఇక పదండి. ఈ ధనాన్ని మనం ఊరి పని కోసం ఉపయోగిద్దాం. అందరూ ఊరికి బయలుదేరతారు. మరుసటి రోజు ఊర్లో ఒక పంచాయితీ పెడతారు. మీ అందరికీ తెలుసు కదా, నిన్న మంత్రగాడు నల్ వచ్చాడు. అతను ఎలాగైతే చెప్పాడో సరిగ్గా అలాగే ఆ గుహలో మాకు తిరగలు కనిపించింది. దాన్ని తిప్పిన తర్వాత బోలెడంత బంగారం వచ్చింది. అవును సర్పంచ్ గారు, ఈ విషయంలో మీరు ఒత్తిడి ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. దీనికి సంబంధించిన విషయం గురించి మా అందరికీ ముందుగానే తెలుసు. లలిత్, నేను కేవలం ఒకటే విషయం గురించి చెప్పడానికి ఇక్కడికి రాలేదు. నిజానికి ఏదైతే ముందుగానే చెప్పామో దాని గురించి మీకు చెప్పడానికి వచ్చాం. నా ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఆ తిరగల విషయం నిజమైనప్పుడు తప్పకుండా స్వార్థంతో ఎక్కువ డబ్బులు తీసుకుంటే దానికి తగ్గట్టుగానే అనుభవించాలనే మాట కూడా నిజమే అవుతుంది. సరిగ్గా చెప్పారు. స్వార్థంతో ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఏ విధంగా అనుభవించాలో దాని గురించి మనకి తెలియదు కదా. అందుకే మన గ్రామస్తులందరికీ నేను ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను. ఎటువంటి తప్పుడు పని, పొరపాటును కూడా ఎవరూ చేయకూడదు. అవును, మీరు చెప్పిన మాట మా అందరికీ అర్థమైంది. స్వార్థానికి గురైతే ఈ వరం శాపంగా మారిపోతుంది. అవును, అందుకనే నేను ఈ పంచాయతీని ఏర్పాటు చేశాను. మరొక విషయం ఏమిటంటే, ఇక మీదట ఎప్పుడు తిరగలని తిప్పాలన్నా నేను, రాము, లలిత్ ఇంకా రంభ అక్కడికి వెళ్తాము. అప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు, స్వార్థానికి గురయ్యి ఎవరూ ఇరుక్కోరు. కొన్ని నెలలు గడుస్తాయి. తిరగలి నుండి ఎంతైతే ధనం వచ్చిందో అది ఖాళీ అయ్యింది. అందరూ సర్పంచ్ని వేడుకున్నారు. వాళ్ళు నలుగురు మళ్లీ తిరగలి దగ్గరికి వెళ్తారు. సర్పంచ్ గారు, నాకేమనిపించిందంటే ధనం ఇంకొన్ని నెలలు వస్తుందే అని. కానీ మనం సరిగ్గా లెక్క పెట్టలేదనుకుంటాను. అవును,
ఈసారి కాస్త ఎక్కువగా తీసుకుందాం. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రానక్కర్లేదు. అవును, మీరు చెప్పింది నిజమే. మనం అలా చేస్తే బాగుంటుంది. కానీ ఒకవేళ అందరూ పనిచేయటం మానేస్తే, దానివల్ల ఈ ధనం త్వరగా ఖాళీ అయితే అప్పుడు చాలా సమస్యలు వస్తాయి. లేదు లలిత్, ఇంత చిన్న విషయానికి మనకి ఏ సమస్యలు రావు. ఎందుకంటే ఆ మంత్రగాడు నల్ మన సమస్యను పరిష్కరించడానికే ఇలా చేశాడు కదా. తక్కువ కష్టపడ్డాము అంటే అందరికీ కాస్త విశ్రాంతి దొరుకుతుంది కదా. అది కూడా సమస్యకు పరిష్కారమే కదా. అవును, రాము చెప్పింది నిజమే. ఒకవేళ కాస్త తక్కువ కష్టపడితే అది మంచిదే. కావలసినంత ధనం తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ్నుంచి వెళ్దాం. తిరగలి తిప్పుతారు. అక్కడ్నుంచి డబ్బు తీసుకుని ఊరికి వెళ్తారు. మళ్ళీ ఊరికి డబ్బు చేరింది. ఈసారి కిందటిసారి కంటే కాస్త ఎక్కువ. కాని ఆ డబ్బు ఖాళీ అవడానికి వాళ్లకి కాసేపు మాత్రమే పట్టింది. ఈసారి ధనం నెల రోజుల్లోనే ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత పంచాయతీ ఏర్పాటు చేశారు. వాళ్లందరిలో రకుల్ అనే ఒక యువకుడు కూడా ఉన్నాడు. మనం ఈసారి కిందటిసారి కంటే ఎక్కువ ధనం తీసుకొచ్చాం. మరి ఇలా ఎందుకు జరిగింది? మీరు ఈ ఊరి వారిని అడగండి. కేవలం ఒక్క నెలలోనే ఇంత ధనం ఎలా ఖాళీ అయిపోయింది? అందరూ అసలు కష్టపడటమే మానేసినట్లున్నారు. కాని మంచిదే కదా. మనం తక్కువ కష్టపడినా మనం సంతోషంగా ఉండడానికి ఎంత ధనం అవసరం అవుతుందో అంతే సరిపోతుంది. మనం మరింత డబ్బు కోసం కష్టపడక్కర్లేదు. రంభా, నీ మాటలు నిజమే. కానీ మనం ఆ తిరగలను ఉపయోగించటం ఇప్పుడే కదా మొదలుపెట్టావు. అంతలోనే కష్టపడకుండా ఊరికే కూర్చోవడం మంచిది కాదు. నేను మీకు ముందే చెప్పాను, ఒకవేళ లెక్కల్లో సమస్య వస్తే పర్వాలేదు. కానీ ఇలా అయితే మన పరిస్థితి ఏంటి? మనమందరం స్వార్థం తిరగలి వలలో ఇరుక్కుంటాం. అది తలరాతకు చెందిన తిరగలి. నువ్వు కాస్త ఆలోచించి మాట్లాడు. అందరిని భయపెట్టకు. ఒకవేళ నీకు ఆ తిరగల ప్రాముఖ్యత తెలియలేదు అంటే నువ్వు రావడం మంచిది కాదు. మీరు చెప్పింది నిజమే. బహుశా నేను దాని విలువ అర్థం చేసుకోలేదేమో. కానీ నేను దాని ప్రమాదాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. అందుకే నేను అక్కడికి రావాలనుకోవడం లేదు. వాళ్ల నలుగురు మాటలు విని రకుల్ నవ్వుతాడు. మన ఊరి వారందరూ తప్పు చేశారనుకుంటున్నట్టు మీరు మాట్లాడుకుంటున్నారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరందరూ మీకోసం ఎక్కువ ధనం తీసుకోలేదని మాకు అసలు ఎలా నిరూపించగలరు? కానీ మేము అందరి కోసం ధనం తీసుకుని వచ్చాం. వీళ్ళు ముగ్గురిని అడుగు. లేదు, నేను వీళ్ళని అడగను, మిమ్మల్ని అడగను. ఊరి వారందరికీ తెలుసు మీరు ముగ్గురు ఆ గుహలోకి మొదటి నుంచి కలిసే వెళ్తున్నారు. మరి ఎవరికి తెలుసు మీలో మీరు ఏం ప్లాన్ చేసుకున్నారో ఏమో. అయితే ఊరి వారందరూ నాకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారా? ఆ పరిస్థితి వచ్చింది. మరి మీరే అర్థం చేసుకోండి. మేమేమి నిర్ణయించుకున్నామంటే ఇక మీదట మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నేను కూడా మీతో పట్టొస్తాను. ఏంటి? మేం నిన్నెందుకు తీసుకువెళ్ళాలి? మీరు ఇలా మాట్లాడకండి. ఆ తిరగలనే ఊరి మొత్తం కోసం ఇచ్చారు. ఇది ఊరి వారందరి నిర్ణయమే కనుక అయితే మౌనం దానిని అంగీకరించడం మంచిది. అది మాత్రమే కాదు, మరొక షరతు కూడా ఉంది. అదేంటంటే ప్రతిసారి నాతో పాటు మీ ముగ్గురులో ఒకరు మాత్రమే రావాల్సి ఉంటుంది. మీరు ఒక్కొక్కరిగా రండి, మీకు నచ్చినట్లుగా. డబ్బులు తీసుకోవడానికి ఇక మీదట వారం వారం వెళ్దాం. సరే, ఇంతకంటే ఇక షరతులు పెట్టొద్దు. ఈ షరతులకు మేము ఒప్పుకుంటున్నాం. సరే సర్పంచ్ గారు. చుల్బుల్పూర్కి ఒక వరం లభించింది ఆ తిరగలి రూపంలో. కాని నెమ్మది నెమ్మదిగా మనిషి స్వార్థం వరం రూపంలో వచ్చిన తిరగలిని శాపంగా మార్చడం మొదలుపెడతారు. మొదటిసారి రకుల్ సర్పంచ్ తిరగలి దగ్గరికి వెళ్తారు. ఓహో, దీన్ని ఎలా తిప్పుతారన్నమాట. రకుల్ కళ్ళు మెరుస్తాయి ఆ తిరగలి చేసే మాయను చూసి. అవును, ఇంత ధనమే సరిపోతుంది. ఇంకాస్త తీయండి సర్పంచ్ గారు. మీరు ఎంత దూరం వస్తున్నారు, అందరికీ పంచుతున్నారు. మరి కాస్త ఎక్కువ తీసుకోవచ్చు కదా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు అక్కడ, కానీ ఇక్కడ నువ్వు స్వార్థం చూపిస్తున్నావా? అయితే మీరేమంటున్నారు? మీరు నలుగురు కొంచెం కూడా ధనం ఎక్కువ తీసుకోలేదా? లేదు, మేము అటువంటి పని ఎప్పుడూ చేయలేదు. అయితే పర్వాలేదు. నేనేమనుకుంటున్నానంటే మనమిద్దరం ఒక ఒప్పందం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏంటి, నిజంగానే? అలాగైతే కాస్త ఎక్కువ డబ్బు తీసుకోవడం మంచిదే. సర్పంచ్ తిరగలిని ఇంకొకసారి తిప్పుతాడు. రకుల్కి కొంత ధనాన్ని ఇస్తాడు, తన దగ్గర కొంత పెట్టుకుంటాడు. అలాగే రకుల్
రాము రంభతో కూడా చేస్తాడు. ఇక వాళ్ళు నలుగురు ఒకటిగా కలిసిపోతారు. ఊరి పరిస్థితి మారుతుంది. కాని స్వార్థపు హద్దులు ఎంతగా దాటేస్తారు అంటే ఇక ప్రతిరోజు ఆ తిరగల్ని ఉపయోగించటం మొదలు పెడతారు. మీరందరూ ఏం చేస్తున్నారు? నువ్వు మాట్లాడుకో. నువ్వు ఆ తిరగల డబ్బులు తీసుకోవడం లేదు, అందుకని కుళ్ళుతో మాతో ఓదించొద్దు. వచ్చిందా ఇప్పుడు బుద్ధి? ఊరి వాళ్ళందరి ముందు క్షమాపణ అడిగితే అప్పుడు మేము ఆలోచిస్తాము. సరిగా చెప్పావు రంభా. ఏంటి రకుల్? అవును సర్పంచ్ గారు, సరిగ్గా చెప్పారు. క్షమాపణ అడుగు లలిత్. నాకు తిరగల నుంచి ఏమక్కర్లేదు. నేను కష్టపడి పనిచేస్తున్నాను. ఒకప్పుడు మన ఊరి అందరి మనసులు చాలా విశాలంగా ఉండాయి. కానీ ఇప్పుడు మీ అందరి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఒకవేళ ఎలాగైనా నడుస్తూ ఉందంటే మీ అందరికీ చాలా సమస్యలు వచ్చి పడతాయి. అందుకే మీ అందరినీ హెచ్చరించడానికి వచ్చాను. ఇక నేను వెళ్తాను. జాగ్రత్త, ఆ తిరగల్లో మీరు కూడా నలిగిపోతారేమో. ఆ మాట చెప్పి లలిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరూ లలిత్ని ఎగతాళి చేస్తారు. ఆ తర్వాత వేరే విషయాల గురించి మాట్లాడుకుంటారు. రకుల్, ఇప్పుడు ఊర్లో మన వల్ల ఎవరికీ ఎటువంటి సమస్య లేదు కదా? లేదు సర్పంచ్ గారు, ఇక అంతా బానే ఉంది. అందరూ కష్టపడడం తగ్గించేశారు. అవునా ప్రజలారా? అక్కడ ఊరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషంగా కనిపించటం లేదు. చాలా కోపంగా కనిపిస్తున్నారు. అరే, ఎందుకు అలా చూస్తున్నారు? ఇప్పుడంతా బానే ఉంది కదా? అంతా బానే ఉందా? ఏంటి బాగుండేది? మా అందరికంటే మీ నలుగురు ఇల్లులు పెద్దవి. అంతేకాదు, మీ దగ్గర ఏవైతే పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయో అవన్నీ చాలా ఎక్కువ విలువైనవి. రకుల్ మీ అందరితో చేయకలిపాడు. మా ఊరి వాళ్ళందరం ఏ నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ తిరగలి ఒక్కరిది మాత్రమే కాదు, మనలో ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగా ఇంతవరకు ఏ సమస్య రాలేదు. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? నేను ఈ ఊరి కోసం ఎంతో చేశాను, కానీ ఇప్పుడు కాస్త డబ్బు కోసం నన్ను మోసం చేస్తారా? వీళ్ళందరితో మాట్లాడడమే అనవసరం సర్పంచ్ గారు. ఇక మనం ఏ అడ్డు అదుపు లేకుండా తిరగల్ని తిప్పుదాము. అవునవును, ఏం చేస్తారో మనము చూద్దాం. పదండి సర్పంచ్ గారు. అందరూ కొట్టుకోవడం మొదలు పెడతారు. ఊర్లో వాళ్ళందరూ తిరగలి తిప్పడానికి పరుగులు పెడతారు. రాము, తిరగలి పట్టుకో. అందరూ ఒకరితో ఒకరు గొడవ పడ్డం మొదలు పెడతారు. అంతలో ఉన్నట్టుండి ఆ తిరగలి పెద్దదవుతుంది. అందరినీ అయస్కాంతంలాగా దానివైపుకి లాక్కుంటుంది. కాపాడండి! ఆ! మమ్మల్ని వదిలిపెట్టు, వదిలిపెట్టు. అందరికందరూ ఆ పెద్ద తిరగలికి అతుక్కుంటారు. ఆ తర్వాత అరుస్తూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి ఆ మంత్రగాడు అక్కడికి వస్తాడు. మంత్రగాడు నల్ నా పేరు. నా గురించి తెలుసుకోండి. ఇదంతా నీ తప్పే. మమ్మల్ని వదిలి, లేకపోతే నీకు అది మంచిది కాదు. ఏం చేస్తావు నన్ను? ముందు ఆ తిరగల బారి నుండి ప్రాణాలను కాపాడుకో. ముందే చెప్పాను, ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి అని. అప్పుడే ఊరు ప్రశాంతంగా ఉంటుందని. స్వార్థంతో ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు అనుభవించాల్సి ఉంటుంది అని. ఏంటి అంటే మేమందరం ఇలాగే అతుక్కుపోయి ఉంటామా? ఇక ఇలానే అతుక్కొని ఉండండి. స్వార్థం ఎక్కువైంది కదా. తిరగలంటే బాగా నచ్చింది కదా, అందుకే దూరంగా వెళ్ళలేరు. ఇక్కడ అతుక్కొని ఉంటారు. లేదు, మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించు. ఇలా అతుక్కొని ఉండాలని లేదు. ఇలా చూడండి, ఇక తిరగలే మీరు జీవితాంతం తిప్పుతూ ఉంటారు. ఊరి వాళ్ళందరూ ఆ తిరగలి నుంచి విముక్తి పొందుతారు. ఏదో ఒక శక్తి వాళ్ళని ఒత్తిడి చేస్తుంది. వాళ్ళందరూ కలిసి ఆ పెద్ద తిరగలిని తిప్పుతూ ఉంటారు. ఊరివాళ్లు మంత్రగాడి వలలో ఇరుక్కున్నారా, లేక తిరగలి మాయలోనా? ఊరివాళ్లకి వాళ్ల స్వార్థం వల్లే ఈ గతి పట్టింది, లేక ఈ మూడు విషయాలు ఒకటయ్యాయా? విషయం ఏదైనా సరే, కానీ ఇక ఊరివాళ్ల జీవితాలు వాళ్ల స్వార్థం వల్ల అంతమైపోయింది. లలిత్ తప్ప మిగతా వాళ్లందరూ స్వార్థపు తిరగలిలో నలిగిపోయారు.